ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మార్చ్ నెలలో రాళ్ల వర్షాలతో తుఫాన్తో కామారెడ్డి ప్రాంతంలో భారీ నష్టం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ నష్టం రాత్రికి జరిగిన మరి నేను ఒక 4-5 గంటల్లో హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బికనూరు మండలాల్లో చాలా గ్రామాల్లో తిరిగి మరి ఆ గ్రామాల్లో గత ఒక ఇయర్ ముందు రేవంత్ రెడ్డి గారు కూడా తిరగడం జరిగినట్టు యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్. నేను అప్పటి నుంచే ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు మనం లాస్ట్ ఇయర్ మనం తిరిగిన ప్రాంతం మళ్ళా కరువు వచ్చింది, ఇది రాళ్ల వర్షంతో పంటలు చాలా చెడిపోయినాయి, మరి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి కదా అంటే మరి ఎంత ఇద్దామంటే నేను అప్పుడు 15,000 అన్నాను. కానీ మళ్ళీ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు 10,000 నిర్ణయం తీసుకున్నారు, అనౌన్స్ చేసినారు. ఎలక్షన్ కమిషన్కు కూడా రాసినారు మాకు పర్మిషన్ ఇవ్వని. మరి నిన్ననే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 15,000 ఎకరాలకు నష్టమైంది. 15,000 ఎకరాల్లో నా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన మా ఏరియాలోనే 10,000 ఎకరాలకు మరి లబ్ధిదారులు ఏమో 9,201 లబ్ధిదారులకు. ఇంత పెద్దనంటే 2/3 కామారెడ్డి జిల్లాకు వచ్చింది, 1/3లో తెలంగాణ వచ్చింది. మా రిప్రజెంటేషన్ మీద వచ్చింది. ఇవాళ కొంతమంది రైతులు నాకు ఫోన్ చేసి, సార్ మేమైతే నమ్మలేదు, కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్వేస్ చెప్పేవాళ్ళు ఎప్పుడు నష్టం జరిగినా తుఫాన్ జరిగినా మామిడి తోటలు బర్బాద్ అయినా మక్కలు పోయినా అరే నష్టపరిహారం ఇప్పిస్తామంటుండే, ఎంక్వైరీ చేస్తుండే, మేము ఎంబడబడుతుండే, ఆ 15 దినాల వరకు ఆశలో ఉంటుండే. ఎప్పుడు ఆశ నిరాశ అయింది మాది. కానీ ఈరోజు ఇప్పుడు పేపర్లో చదివినాము, రేపటి మంగళవారం వరకు ఈ డబ్బులు మీ అకౌంట్లో పడుతుంది అంటే మేము ఎంతో సంతోషంగా ఉండి ఈ ప్రభుత్వం మీద మాకు ఇంకా నమ్మకం కుదిరింది. రైతుల మీద శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉంది, ఇది ఒక ఆదర్శం. అందు గురించి రైతులారా 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా 15 ఆగస్టుకు చేస్తామన్నాం. అది కూడా 100% మేము మాఫీ చేస్తాం. అదే కాకుండా రైతులకు ఏ వాగ్దానాలు చేశారో, రైతులు కాకుంటే తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది అన్నీ కూడా చేసి ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ షబ్బీర్.